మూలదేవతలుగా చెప్పారో నీవు కూడా మాతో సముడివి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమానమైనటువంటి స్టేటస్ కలిగి ఉన్నవారు ఆ శివపురాణ రీత్యా పరమేశ్వరుడైనటువంటి గణేశ్వరుడు. వయంచ ప్రాకృతాశ్చాహే ప్రకృత్యా పూజ్య ఏవచ. ప్రకృతి నుంచి సంభవించినటువంటి త్రిమూర్తులు ఎట్లా పూజనీయులో నీవు కూడా అట్లే పూజనీయుడు. అంతేకాదయ్యా, గణేశో విఘ్నహర్తాచ సర్వకామ ఫలప్రద. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి మేము సృష్టి స్థితి లయాలు చేస్తాం, కానీ నీవు సర్వజీవుల యొక్క కామనలు కోరికలు తీర్చడానికి, సర్వుల యొక్క విఘ్నాలను హరించడానికి విఘ్నహరుడిగా నీవు వస్తావు. గణేశో విఘ్నహర్తాహి, నీవు విఘ్నాల్ని హరించేటట్టుగా నీవు ప్రత్యేక దేవతగా ఉన్నావు. అంతేకాకుండా విఘ్నాల్ని తొలగించడమే కాకుండా సర్వకామ ఫలప్రద, సర్వజీవుల యొక్క కామనలు అంటే కోరికలు, ఇచ్ఛ, మనస్సులో చెప్పడానికి కూడా లేకుండా గంభీరంగా ఉన్నటువంటి కామనలు కూడా తీర్చేటువంటి శక్తి యుక్తి నీకుంటుందయ్యా. ఏతత్ పూజాం పురాకృత్వా పశ్చాత్పూత్ పూజ్యయే వయం. విఘ్నాల్ని తొలగించేటువంటి ప్రధాన దేవతగా పరబ్రహ్మగా నిన్ను భావన చేస్తున్నాము. నిన్ను పూజించిన తర్వాతే మమ్మల్ని పూజించాలి. నిన్ను పూజించకుండా ఎవరైతే మమ్మల్ని పూజిస్తారో ఆ పూజను మేము అంగీకరించము అని త్రిమూర్తులు చెప్పారు. ఏతత్ పూజాం పురాకృత్వా పశ్చాత్పాత్ పూజనం వై. నిన్ను పూజించిన అనంతరం మాత్రమే మమ్మల్ని పూజించాలి. అస్మిన్ అపూజతే దేవాః పరపూజా కృతాయధి. దేవతలైనా సరే ముందుగా నిన్ను పూజించకుండా మమ్మల్ని గనక పూజిస్తే ఆ దేవతలు చేసిన పూజని కూడా మేము అంగీకరించము. కనుక ఆదౌ పూజ్యో గణాధిప. నిన్ను పూజించనిదే మా పూజల్ని మేము అంగీకరించమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్తకంఠంతో చెప్పినటువంటి మాట. అంతేకాకుండా తదా తత్ఫలహానిశ్య, ఇంకొక మాట కూడా చెప్పారు. గణపతిని పూజించకుండా ఇతర దేవతల్ని పూజించి యజ్ఞయాగాది క్రతువులు చేసినట్లయితే ఆ ఫలాన్ని హరిస్తారు అని చెప్తున్నారు. ఎవరిది? విష్ణుమూర్తి చెప్తున్న మాట. వైకుంఠవాసి అయిన నారాయణమూర్తి చెప్తున్నారు. ఒకవేళ నిన్ను పూజించకుండా ఎవరైనా మమ్మల్ని పూజిస్తే వారి యొక్క పూజల్ని తిరస్కరించమే కాకుండా వారికి హాని తలపెడతాను అంటున్నారు. కనుక మాలో ఎవరిని పూజించదలుచుకున్నా ముందుగా నిన్ను పూజించాలి. దీనికే రహస్యమైనటువంటి పురాణంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే గణపతిని పరబ్రహ్మ అని చెప్పడం. చివరికి గణపతి పూజ చెయ్యాలన్నా వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో మనము వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని పూజించాలన్నా ముందు పసుపు గణపతిని పూజించిన తర్వాతే వరసిద్ధి వినాయకుడిని పూజించాలి. అంటే ఆయన్ని పూజించాలన్నా కూడా ముందు ఆయన్ని ప్రత్యేకంగా విఘ్న సంహారకుడుగా విఘ్నహర్త్రిగా ఆయన్ని పూజించి ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడిని పూజించాలన్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే శివరాత్రి రోజు చేసేటువంటి శివ కళ్యాణంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేసేటప్పుడు మొట్టమొదటగా గణపతి పూజ చేసే తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేస్తారు. కనుక లోకంలో ఎవరు ఏ పని చేసినా కూడా ముందు ఆదౌ పూజ్యో గణాధిప. ఎందుకంటే గణపతి సర్వదేవతలకి అధిష్టానమైనటువంటి శక్తి. అంటే సర్వదేవతల్లో కదలిక కలిగించేటువంటి శక్తి గణపతిలో ఉంది. అంటే మనం ఏదైనా ఒక దేవతని పూజించాలని కానీ ఒక వ్రతం చేయాలి కానీ ఏదన్నా అనుకుంటే ఆ దేవతలో చైతన్యం రావాలి, కదలిక రావాలంటే ముందుగా గణపతిని మనం ఉపాసిస్తే ఆ గణపతి ఆ మూల ప్రకృతి అయినటువంటి ఏ ప్రధాన దేవతనైతే మనం పూజిస్తామో ఆ దేవతకి చైతన్యం కలిగిస్తారట, చొరవ కలిగిస్తారు. ఆ రకంగా ఇది వరం ఇచ్చారు, విష్ణుమూర్తి ఇచ్చినటువంటి అనుగ్రహం. ఇంతేకాకుండా ఇందులో లోకంలో ఎవరు సందేహించినా కూడా వారు శోకానికి గురవుతారు అంటున్నారు. ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పేటప్పటికీ శంకర్ల వారు పక్కనే ఉండి తప్పనిసరిగా ఇది లోకంలో జరిగి తీరాలి, ఇది జరుగుగాక అని ఆ శంకర్ల వారు ఆమోదం తెలియజేశారట. అంతేకాకుండా అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎదురుగా కూర్చొని ఆ గణపతిని ఒకరి తర్వాత ఒకరు ఒళ్ళోకి తీసుకున్నారట. బ్రహ్మణాచ మయా తత్ర పార్శ్వతాచ ప్రపూజిత సర్వైర్దేవైర్గణైశ్చైవ అపూజిత పరయాముద. ఆ తర్వాత ఎదురుగా ఒక పీట వేసి అందులో బాలగణపతిని కూర్చోబెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకకాలంలో ఆ గణపతిని అర్చించారట. అంటే త్రిమూర్తులు చేసినటువంటి మొట్టమొదటి పూజ గణపతికి. మొట్టమొదటి ఆది పూజ ఎవరు చేశారంటే త్రిమూర్తులు చేశారు. గణపతిని ఎదురుగా కూర్చోబెట్టుకొని బ్రహ్మణాచ, బ్రహ్మ స్వయంగా బ్రహ్మగారు నారద యోగిందుల వారికి శివపురాణంలో చెప్తున్నారు, నాయనా నేను మొట్టమొదటి పూజ చేశాను, నాతో పాటు విష్ణుమూర్తి శంకర్ల వారు కూడా గణపతిని పూజించారు. బ్రహ్మణాచ మయా తత్ర పార్వత్యాచ ప్రపూజిత. మేము ముగ్గురము పూజించిన తర్వాత పార్వతీదేవి కూడా కుమారుణ్ణి కూర్చోబెట్టి విఘ్న అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడికి ఆ గణేశ్వరుని పూజించిందట. అమ్మవారు కూడా పూజించిందట.
అమ్మవారు పూజించిన తర్వాత ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని పార్వతీదేవి ఒక వరం ఇచ్చింది. ఏమంటోందంటే, ఈ రోజు నుంచి ఓ గణేశ, నీవు గణాధ్యక్షుడివి అయితావు, గణాధ్యక్షుడిగా నిన్ను నియమిస్తున్నాము అన్నారు. ఈ మాట విన్నటువంటి పరమేశ్వరుడు శంకరుడు ఆనందపడిపోయాడు, ముచ్చటపడిపోయి ఉన్నటువంటి అందరితో మాట్లాడుతున్నారు. పార్వతీదేవిని సంబోధిస్తూ పరమేశ్వరుడు మాట్లాడుతున్నారు. హే గిరీంద్ర, హే గిరీంద్ర సుపుత్ర, సంతుష్టోహం న సంశయ. ఓ పార్వతీనందన గణేశ, మీ తల్లిగారి యొక్క అనుగ్రహం వల్ల నువ్వు ఈ భూమి మీద అడుగుపెట్టావు, పరబ్రహ్మమైనటువంటి నీవు భూమి మీద రావడం జరిగింది. ఓ హే గిరీంద్ర సుపుత్ర, పార్వతీదేవి యొక్క కుమారుడు, అంటే హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి ఆమె కుమారుడైనటువంటి ఓ గణేశ, మైతుష్టే జగత్తుష్టం. ఒక్క విషయం తెలుసుకోనైనా, నేను ఎవరి విషయంలో అయితే తృప్తి పడతానో ఆ వాళ్ళ విషయంలో జగత్తంతా కూడా తృప్తి పడుతుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు, గణపతితో చెప్తున్నారు. మైతుష్టే జగత్తుష్టం, నేను సంతోషపడితే మొత్తము బ్రహ్మాండం అంతా కూడా సంతోషపడుతుంది. కనుక ఈరోజు నీ విషయంలో నేను సంతుష్టున్నయ్యాను, సంపూర్ణమైన తృప్తి కలిగింది. బాలరూపోపి యస్మాత్వం మహావిక్రమకారక, వయసులో చిన్నగా ఉన్నప్పటికి కూడా నీవు ముల్లోకాలలో ఉండేటువంటి మహావీరులందరికీ కూడా మించిపోయినటువంటి పరాక్రమవంతుడు అవుతావు. మహావిక్రమకారక, నువ్వు మహాబలవంతుడు అవుతావు. శక్తిపుత్ర తేజస్వి, ఎందుకంటే సహజంగా నువ్వు శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి యొక్క కుమారుడివి, నా అనుగ్రహం కూడా పూర్తిగా పొందినవాడివి. కనుక నీవు సుఖంగా ఉంటావు, నిన్ను అర్చించిన వారికి జయం కలుగుతుంది. నీ విషయంలో ఎవరైతే స్మరిస్తారో వారు సర్వకాల సర్వావస్థల్లో జయపరంపరను పొందుతారు, వారికి విఘ్నం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. అందుకనే మన వాళ్ళు చెప్తారు, గణపతిని ఎప్పుడు పూజించాలి అంటే, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. జీవితంలో ఏ పని చెయ్యాలన్నా మొట్టమొదట వినాయకుడికి పూజ చేసి గణపతినికి పూజ చేసి విఘ్నాల్ని తొలగించుకోవాలన్నారు. నాయనా, నీవు శక్తినందనుడివి కనుక మహాశక్తివంతుడు అవుతావు. నా అనుగ్రహం వల్ల, నా యొక్క కరుణారస దృష్టి వల్ల నీవు అమృత దృష్టి కలిగి ఉంటావు, అమృతప్రాయుడు అవుతావు. నీకు గొప్పగా బలాన్ని ఇస్తున్నాను, బలంతో పాటు పరాక్రమము బుద్ధి కూడా ఇస్తున్నాను, బుద్ధి వైశిష్యం కూడా ఇస్తున్నాను. కేవలము భుజబలం లోకంలో ఎవరికి పనికిరాదు, బుద్ధిబలం కూడా ఉండాలి. కనుక నీకు అటు బుద్ధిబలము ఇటు భుజబలము రెండు కూడా నేను అనుగ్రహిస్తున్నాను. విఘ్నాల్ని పోగొట్టడానికి ఈ క్షణం నుంచి లోకల్లో అందరూ కూడా నిన్ను పూజించి తీరవలసిందే, నిన్ను పూజించకపోతే వాళ్ళకి విఘ్నాలు వెంటాడతాయి. నాయన, నేను లోకంలో చాలా సాత్విక స్వభావం కలవాడిగా పేరుందని శంకరులు వారు చెప్తున్నారు. నా గుణాలన్నీ కూడా రాసిపోసి నీకు ప్రసరింపజేస్తున్నాను, నా గుణాలన్నీ కూడా ఈ రోజు నుంచి నీకు ఇస్తున్నాను. నువ్వు గణాలన్నిటికి కూడా అధ్యక్షుడువవు. కనుక నా దగ్గర ఉండేటువంటి సర్వగణాలకి, భూతగణాలకి అన్నిటికి కూడా నీవే అధ్యక్షుడు అవుతావు. తతో దేవగణాశ్చైవ గీతవాద్యంచ నృత్యకం. ఎప్పుడైతే త్రిమూర్తులు పూజ చేసి పార్వతీదేవి కూడా బాలగణపతికి పూజ చేసి వరాలు ఇచ్చారో ఆ తర్వాత దేవతలు కూడా పూజించారట. దేవతలు పూజించి నృత్యం చేశారట ఆ బాలగణపతి ఎదురుగా. అంటే కైలాస పర్వతంలో బాలగణపతి ఎదురుగా కూర్చొని వాళ్ళు వాయిద్యాలు వాయించారట. తతో దేవగణైశ్చైవ గీతవాద్యంచ నృత్యకం. పరమాత్మకి గణపతికి బాగా ఇష్టమైనది ఏంటంటే స్తుతి తర్వాత నృత్యము. నాట్యం అంటే పరమాత్మకి చాలా ఇష్టమట. కనుక దేవతా గణమంతా కూడా నృత్యం చేశారట. నృత్యం చేయడమే కాకుండా మోదకాలు ఇచ్చారట, ముదముతో మోదకం ఇచ్చారు. భగవంతుడికి గణపతికి ఎవరైతే మోదకాలు ఇస్తారో వారి విషయంలో పరమాత్మ ఆనందపడతారట. మోదకం అంటే ముదాన్ని కలిగించేది, ముదం అంటే ఆనందం, ఆనందం కలిగించేటువంటి ఆహారాన్ని పరమాత్మకి ఇస్తే ఆనందపడతారట. ఈ విధంగా దేవతలు ఆ పరమాత్మని విఘ్న నివారకుడైనటువంటి బాలగణపతిని పూజించారట. చతుర్థ్యాంతు సమత్ప్రత్యే. ఇప్పుడు శంకరుల వారు వరమిస్తున్నారు. ప్రత్యేకంగా శివపురాణంలో ఈ దృష్టాంతం చెప్పింది ఏంటంటే, మనం చేసేటువంటి వరసిద్ధి వినాయక వ్రతమే కాకుండా గణేశ వ్రతము, విఘ్న నివారక వ్రతమంతా కూడా శంకరుల వారు శివపురాణంలో ప్రత్యేకంగా చెప్తున్నారు. చతుర్థ్యాంతం సముత్పన్నో భాద్రే మాసి గణేశ్వర. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున, అంటే తదియ వెళ్ళిపోయిన అర్ధరాత్రి సమయంలో మొదటి యామంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో గణేశుడు జన్మించారట. కనుక ఎప్పుడు కూడా బాలగణపతికి చేయవలసినటువంటి అర్చన, మనకి బాగా గంభీరమైన కోరికలు ఏమైనా ఉంటే బాలగణపతికి బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేయమని శివపురాణం ప్రమాణం చెప్తోంది. చతుర్థ్యాంత్వం సముత్పన్నో భాద్రే మాసి గణేశ్వర.
భాద్రపద మాసంలో చతుర్థి తిథి రోజున నువ్వు జన్మించావు గనక అసితేచ తథాపక్షే చంద్రస్యోదయనే, చంద్రోదయ సమయంలో, ఆ సమయంలో పరమాత్మ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చారు. ప్రథమేచ తథాయామే గిరిజాయా సుచేతస. పరమాత్మ అనంతమైన తేజస్సుతో బాలగణపతి ఎప్పుడు ఉద్భవించారటంటే చంద్రోదయ చతుర్థ్యాంతు ప్రథమే తథి, అంటే ప్రథమ యామంలో, మొదటి యామంలో పరమాత్మ జన్మించారట. మొదటి యామంలో జన్మించారు కనుక గిరిజానందనుడుగా నిన్ను అంటున్నారు. ఆవిర్భూతతే రూపం యస్మాత్తే వ్రతముత్తమం. ఆ బాలగణపతిగా నువ్వు పుట్టినటువంటి రూపంలోనే నిన్ను పూజించాలి అన్నారు. కనుక వినాయక చవితికి మనకు విగ్రహాలు పెట్టుకొని పూజించాలంటే బాలగణపతి రూపంలోనే పూజించాలి. బాలగణపతిగానే వరసిద్ధి వినాయక వ్రతం చేయాలి. ఎందుకంటే ఆయన ఉత్పత్తి కలిగిన సమయం, ఆయన విజయం పొందిన సమయం కాదు. కనుక ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు, ఆవిర్భూతేతు తే రూపం, నువ్వు ఏ రూపంలో అయితే ఉదయించావో ఆ రూపంలోనే, అంటే బాల రూపంలో, బాలగణపతి రూపంలో ఇళ్లల్లో పూజలు చేయాలి. ఆవిర్భూత తే రూపం యస్మాత్తే వ్రతముత్తమం. ఇట్లా వ్రతం ఎవరైతే ఉత్తమంగా చేస్తారో వారికి విశేషమైన ఫలం వస్తుందన్నారు. ఇంకొక రహస్యం ఏం చెప్పారంటే, సంతానము లేనివారు, రుణబాధలు ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజున సంకల్పం చేసుకొని సంవత్సర వ్రతం చేయాలట. ఒక సంవత్సరం చేయాలి. ఇది దీర్ఘకాల వ్రతం. ఒక సంవత్సరాన్ని కనుక ఎవరైతే ఈ గణేష వ్రతం చేస్తారో వారికి గంభీరంగా ఆగిపోయినటువంటి సమస్యాత్మకంగా ఇది జరగదు, ఇంకా జరిగి తీరదు అనుకున్న విషయాలన్నీ కూడా చాలా సులభంగా జరగడానికి ఈ భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజున చేసినటువంటి వ్రతం ప్రార్థించాలి. తస్మాత్ తద్దినమారభ్య, అంటే భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజు మొదలుపెట్టినటువంటి ఆ వ్రతాన్ని ఆ రోజు వ్రతంగా ఆరంభించి శ్రద్ధతో సంవత్సర కాలం చేయాలట. సంవత్సర కాలం ప్రతిరోజు కూడా గణపతిని మృత్తికతో, బంకమన్నుతో, అంటే నదిలో ఉండేటువంటి ఒండ్రు మట్టితో తయారు చేసి, పరమేశ్వరుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞ వల్ల ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో చతుర్థి తిథిని, భాద్రపద శుద్ధ చతుర్థి తిథిని ప్రారంభించి ఒక సంవత్సర కాలం ఎవరైతే చేస్తారో వారికి సంసార సుఖం ఉంటుంది. దుఃఖం అనేది కలలో కూడా రాదు, స్వప్నంలో కూడా వారికి దుఃఖం రాదు. కనుక చెయ్యాలి. ఇది సాధ్యం కాకపోతే కనీసము ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్థి, బహుళ చతుర్థి అనేటువంటి 2 చతుర్థుల్ని వ్రతాన్ని ఆచరించాలట. రాత్రిపూట భోజనం చేయాలి, నక్త భోజనం చేయాలి. అయితే దీంట్లో కూడా 2 పద్ధతులు ఉన్నాయి. శుద్ధ చవితిని విజయ గణపతి చవితి అంటారు, బహుళ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. అంటే గంభీరమైన కష్టాలు తీరాలంటే బహుళ చతుర్థిలో పరమాత్మ యొక్క విశేష ఆరాధన చేయాలి. శుద్ధ చతుర్థిలో విజయం కోసం చేయాలి. అంటే మనం సుఖంగా ఉండి విజయ పరంపరలు మనం వెంట రావాలి అంటే శుద్ధ చతుర్థి చేయాలి. కనుక పరమేశ్వరుడు, పార్వతీదేవి, బ్రహ్మ, విష్ణుమూర్తి, ఆ తర్వాత దేవేంద్రుడు, సమస్త దేవతలు ఉన్న సమయంలో పరమేశ్వరుడు బాలగణపతిని ఉద్దేశించి చెప్తున్నారు, ఎవరైతే కోరికలు బాగా ఉండి చేయాలనుకుంటారో వారు ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాజు మొదలుపెట్టి మార్గశిర కృష్ణ చతుర్థి, అంటే మార్గశిర మాసంలో ఉండేటువంటి సంకష్ట చతుర్థి, కృష్ణ చతుర్థి అంటే సంకష్ట చతుర్థి, అప్పటి వరకు వ్రతం చేసినా కూడా ఉదయమే స్నానం చేసి గణపతిని ఆరాధించినట్లయితే, విశేషంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లయితే వాళ్ళ దారిద్ర్యం, గంభీరమైన దారిద్ర్యం వెళ్ళిపోతుంది. కనుక దారిద్ర్య పీడ పోవాలంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభించి మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజు వరకు కనుక ఎవరైతే వ్రతం చేస్తారో, పరమాత్మ ఆరాధన చేస్తారో వారిలో ఉండేటువంటి దారిద్ర్యం పోతుందట, గంభీరమైన దారిద్ర్యం పోతుంది, అనావృష్టి తొలగుతుందట. వ్యవసాయం చేసేవాడికి అనావృష్టి తొలగి విపరీతమైన పంటలు పండుతాయట. ఈ విధంగా భోజనం పెట్టడంలో ఎంతమందికి భోజనం పెడితే గణపతికి అంత తృప్తి కలుగుతుందట. భోజన ప్రియుడిగా భగవంతుడి, అంతేకాకుండా భగవంతుడికి అర్చన, అభిషేకము, స్తుతి ఏ విధంగా సంతోషమో ఇంకొక విశేషంగా గణపతికి ఇష్టమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. దూర్వాభిపూజనం కార్యం ఉపవాసస్తథావిధ. ఉపవాసం చేసి గరికళ్ళతో కనుక గణపతిని ఆరాధించినట్లయితే గణపతి తన యొక్క హృదయతాపాన్ని పోగొడతాట. ఎవరైతే ఉపాసకులు ఉంటారో, సాధకులు ఉంటారో వారి యొక్క మనస్సులో ఉండే తాపం పోవాలంటే గరికలతో పూజ చేయాలి. ఈ దూర్వా పూజ చేసినప్పుడు పరమాత్మ అనంతంగా సంతోషపడతారట. దూర్వాభిపూజనం కార్యం ఉపవాసస్తథ. ఉపవాసం చేసి దూర్వలతో అర్చించాలి.
రాత్రేశ్చ ప్రహరే జాతే స్నాత్వా సంపూజ్య. బాగా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఆ గణపతి విగ్రహం ముందు కూర్చొని దూర్వాలతో పూజ చేయాలన్నారు. ఇక ఈ గరిక కూడా ఎంత ప్రమాణం ఉండాలో శివపురాణం మనకు చెబుతోంది. దూర్వా అర్చన అంటే నీకు చాలా ఇష్టమవుతుంది నాయన అని పరమేశ్వరుడు బాలగణపతికి చెప్తున్నారు. రాత్రిపూట ఒక జాము మిగిలి ఉండగానే, అంటే అర్ధనిశీది సమయం దాటిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తానికి ప్రారంభ సమయంలోనే స్నానం చేసి ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలం ఇస్తాను. అయితే ఈ అర్ధనిశీది నుంచి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి విశేష గణార్చన విషయంలో లోహమూర్తిని కూడా పూజించవచ్చు అని చెప్తున్నారు. అంటే నిన్న చెప్పినట్లుగా బంగారంతో కానీ పంచలోహాలతో కానీ పూజించవచ్చట. గణపతి విగ్రహాన్ని, చిన్న విగ్రహాన్ని పెట్టుకొని అంగుష్టమాత్రంగా ఉండాలట. ఇళ్లల్లో చేసేటువంటి గణపతి ఉపాసన, నిత్యోపాసన అంగుష్టమాత్రం ఉండాలట. అంటే మనం ఎవరి బొటనవేలు పరిమాణంలో వారు పూజ చేయాలి. ఒకవేళ లోహం కాకపోతే, లోహము అంటే మళ్ళీ ఇనుము ఇత్తడి కాదు, అది బంగారం అయి ఉండాలి, లేకపోతే పంచలోహం అయి ఉండాలి, కనీసము రజతమైన అయి ఉండాలి. ఇది కాకపోతే ఇంకా విశేషంగా గంభీరమైన కోరిక ఉన్నవాడు పగడంతో తయారు చేసినటువంటి గణపతి మూర్తిని అర్చించాలట. ఒకవేళ అది కూడా కాకపోతే ఇంకా విశేషంగా శివపురాణం చెబుతోంది, పరమేశ్వరుడే చెప్పాడు, శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు, బాగా పెరిగినటువంటి తెల్ల జిల్లేడు యొక్క కొమ్మని విరిచి దాన్ని చక్కగా గణపతి యొక్క రూపాన్ని తయారు చేసి స్థిరంగా కూర్చున్న గణపతిని పూజించాలట. నిలబడ్డ గణపతిని పూజించకూడదు. స్థిరంగా కూర్చున్నటువంటి చాలా అంటే కంఫర్టబుల్ పాస్చర్ అంటారే, స్థిరంగా కూర్చున్న గణపతిని పూజిస్తే విఘ్నాలు వెళ్ళిపోతాయి. కనుక ఈ బాలార్క గణపతి మనకి ఉపాసనకి చాలా సులభంగా అన్నారు. కలియుగంలో అర్చించేటువంటి మూర్తులలో శ్వేతార్క గణపతి చాలా విశేషం. మనకి వరంగల్ జిల్లాలో కాజీపేట దగ్గర శ్వేతార్క గణపతి అని స్వయంభువు కూడా ఉంది, ఒక మహావృక్షానికి వెలిసినటువంటిది. మనం కూడా తెల్ల జిల్లేడు కొమ్మని బాగా దాచుకొని దాన్ని గణపతి మూర్తి తయారు చేసి ఇంట్లో పెట్టుకొని నిత్యము గంధముతో అర్చించాలట. ఇట్లా ఎవరైతే తెల్ల జిల్లేడుతో కానీ, బంగారముతో కానీ, పంచలోహాలతో కానీ, పగడముతో కానీ అట్లా మూర్తి తయారు చేసుకొని ఆ మూర్తిని కనుక పూజించినట్లయితే, అథవా మృత్తిక అన్నారు, కలియుగంలో మృత్తిక ద్వారా కూడా చాలా ఎక్కువ పుణ్యం వస్తుందన్నారు. ఇట్లా ప్రతిష్ఠించి నానావిధ ఉపచారాలు చేసి పంచోపచారాలు చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో, పుష్పాలతో విశేషంగా పూజ చేయమన్నారు. అంతేకాకుండా గణపతికి సమర్పించేటువంటి దూర్వం ఎట్లా ఉండాలి, గరిక ఎట్లా ఉండాలి అంటే 12 అంగుళాల పొడవు ఉండాలట. ఇది ప్రమాణం చెప్పారు శివపురాణంలో చెప్పిన, శంకరుడు చెప్పిన ప్రమాణం. 12 అంగుళాల ప్రమాణం. మనం ఇంతది తీసుకువెళ్ళి వేస్తే పనికిరాదు. 12 అంగుళాల ప్రమాణం ఉండేటట్టుగా చూసుకోవాలట. అంతేకాకుండా లేతగా ఉండాలట. ఎట్టి పరిస్థితుల్లో మనం భగవంతుడికి సమర్పించేటువంటి దూర్వములో గరికకి వేరు ఉండకూడదట. వేర్లు కానీ మట్టి కానీ ఉండకుండా తగుమాత్రంగా కోసినటువంటివి కావాలి. చాలా నిల్వ ఉంచకుండా ఉన్నటువంటిది కావాలట. అంతేకాకుండా దానికి ఉపాంగాలు ఉండకూడదు అన్నారు. అంటే గణపతికి చేసేటువంటి విశేష దూర్వ ఆరాధనలో ఉపాంగాలు ఉండకూడదు. అంటే మనం మోపులు కోసుకొచ్చి వేయకూడదు. అంటే మనం మోపులు తెచ్చినప్పటికి కూడా దాన్ని దూర్వంగా, అంటే దళములు ఉన్నట్లుగా, అంటే 2 లేదా 3 ఆకులు ఉన్నట్లుగా అవి చూసుకొని గణపతిని ఆరాధించాలట. కనుక ఉపాంగరహితముగా చెయ్యాలి అన్నారు. అంటే బాగా తీగలాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి, మొత్తం తీగని తీసుకొచ్చి వేయకూడదు. కనుక స్థిరంగా ఉండేటువంటి గరికనే వేయాలి. ఉపాంగాలు లేనటువంటి దాన్ని సమర్పించాలట. అయితే గృహస్థు అయిన వాడు ఇళ్లల్లో నిత్యము చేసుకునేటువంటి దూర్వ అర్చనలో ఎన్ని చెయ్యాలి అంటే దానికి లెక్క చెప్తున్నారు. 101 దూర్వాలతో అర్చించాలట. అంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి కోరికతో గణపతి ఆరాధన చేయాలి అనుకున్న వాళ్ళు 101 గరికతో దూర్వాలతో పరమాత్మని ఆరాధించాలట. ఇక ప్రతినిత్యము సరళంగా చేసేవాళ్ళు, అంటే సులభంగా, అంటే పెద్ద కల్పంగా కోరికలు లేకుండా గణపతి ఆరాధన చేసేవాళ్ళు 2 గరిక పోచల్ని వేయాలట. ఒక గరికని వేయకూడదు ఎప్పుడు కూడా. గరిక ద్వయం, దూర్వద్వయం చేయాలట. 2 గరికల్ని తీసుకువెళ్ళి పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెట్టాలి. మనం ఇళ్లల్లో కూడా పిల్లలకి అలవాటు చేయాలి. ఇది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇంత విభూతి ధారణో తిలకధారణో చేసిన తర్వాత ఇంత గరికని తీసుకొని ఒక 2 పోగులైనా పోచలైనా గరిక తీసుకువెళ్ళి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక నమస్కారం చేసి వాళ్ళు చదువుకు వెళ్ళటానికి మనం గనక అలవాటు చేసినట్లయితే మేధాశక్తి బాగా వస్తుంది. ఎందుకంటే
గణపతి ఉపాసనలో ఉపాస్య దైవంగా చెప్పారు. సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉంటారని. కనుక ఎవరైతే గణపతిని ఈ విధంగా 2 దూర్వాలతో అర్చిస్తారో వారికి సిద్ధి, కార్యసిద్ధి, సద్బుద్ధి 2 కలుగుతాయి. సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉన్నారంటే అక్కడ అర్థం ఏంటంటే అది సాంకేతికం, సింబాలిక్గా చెప్పిన మాట. ఎవరైతే గణపతిని రోజు కూడా కనీసం 2 గరికలతో పూజిస్తారో వారికి సద్బుద్ధి కలిగిస్తారట. అంటే మంచి ఉద్దేశాలు కలిగిస్తారు, మంచి ఆలోచనలు తెప్పిస్తారట. ఆ తర్వాత కార్యసిద్ధిని కూడా కలిగిస్తారట. కనుక 2 దూర్వాలైనా సమర్పించాలి. విశేషంగా పూజ చేసేవారు మాత్రం 101 దూర్వాలతో అంటే 101 గరికపోచలతో పరమాత్మని ఉపాసించాలి, పూజించాలి. ఉపాంగాలు ఉండకూడదు. అంతేకాకుండా ఈ విశేషంగా పూజ చేసేటప్పుడు మనకి వినాయక వ్రతకల్పంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏకవింశతికేకేన పూజయే పత్రిమాం స్థిరం. 21 పత్రితో వినాయకుడిని విశేషంగా పూజించాలి, గణేశ్వరుని పూజించాలి. ఆ 21 పత్రాలు వేసిన తర్వాత దీపైశ్చ ధూపదీపాలు సమర్పించాలట. పరమాత్మకి మనం ఎంతగా చేస్తే అంత కార్యసిద్ధి కలిగిస్తారు అంటున్నారు. తొందరగా సులభంగా బాగా తొందరగా తృప్తి కలిగి తొందరగా సంతోషపడేటువంటి దేవతలు 3 ఉన్నారండి మనకి. ఒకరు గణపతి, 2 ఆంజనేయ స్వామి. వీరిద్దరికంటే ముందు శంకరుడు, బోళా శంకరుడు అంటారు కదా. శంకరుడు చాలా ఆశుతోషుడు అన్నారు. శంకరుడి తర్వాత ఎవరయ్యా బాగా తొందరగా తృప్తిపడేదంటే గణపతి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి. అందుకనే కలవు కపి వినాయకో అన్నారు. కలియుగంలో 2 దేవతలు చాలా సులభంగా ప్రీతి పొందుతారు. ఒకరు కపి, 2 వినాయకుడు. కపి అంటే హనుమత్ స్వామి. ఈ రకంగా అందుకనే ఇద్దరికీ కూడా సింధూర ప్రియులు అని పేరు. సింధూరం ద్వారా కూడా ప్రసన్నం అవుతారు. 21 పత్రాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత పరమాత్మకి గుంజెళ్ళు సమర్పించాలట. శరణాగతి చెయ్యాలి. ఎవరైతే గుంజెళ్ళు తీస్తారో వారికి కష్టాలు లేకుండా పరమాత్మ అనుగ్రహిస్తారు అన్నారు. ఇక ఈ సంవత్సర కాలం ఎవరైతే విశేషంగా గణపతి వ్రతం చేయిస్తారో వారికి ఒక విశేషమైనటువంటి శివపురాణంలో శంకర్లు వారు ఒక నియమం చెప్పారండి. ఉప్పు లేని ఆహారం తినాలట 1 సంవత్సరం పాటు. లేదా సంవత్సరం కానీ భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి మార్గశిర శుక్ల కృష్ణపక్షంలో ఉండే చతుర్థి వరకు కానీ ఉప్పు లేకుండా లవణరహితమైనటువంటి భోజనం చేయమాలన్నారు. ఈ విధంగా ఎవరైతే సంపూజ్య భోజయే మధురై మధుర పదార్థాన్ని బాగా నివేదన పెట్టి మధుర పదార్థం తినాలట. అందుకనే మనము వినాయక చవితి రోజున ఉండ్రాళ్ళు చేసేటప్పుడు అందులో ఉప్పు వేయరు. మనం రుచి కోసం వేరే పదార్థాలు చేసుకుంటాం, కానీ ఉప్పు లేని పదార్థమే పరమాత్మకు నైవేద్యం పెట్టాలన్నారు. ఈ విధంగా విశేషయే తతపశ్చాత్, ఈ విధంగా విశేషంగా పూజ చేసి ఆ తర్వాత ఆ మొత్తము ఉన్నటువంటి నిర్మాల్యం అంతా కూడా విసర్జించాలన్నారు. గణేశ స్మరణం కుర్యాత్ సంపూర్ణం స్వాంతృతం. ఈ విధంగా ఎవరైతే సంపూజ్యంగా సమగ్రంగా సంపూర్ణమైనటువంటి తృప్తిగా గణపతిని ఎవరైతే తృప్తి చేస్తారో, ఉద్యాపన పర్యంతం ఎవరైతే నియమనిష్టలతో పూజ చేస్తారో వారికి విశేషమైన ఫలం వస్తుందన్నారు. దీన్నే చెప్తున్నారు. అయితే గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు ఇంట్లో మామూలు చెక్క మీద పీట కానీ నేల మీద కానీ పెట్టకూడదు అని చెప్పి దానికి ఒక ఆసనం వేసి దాని మీద అష్టదళ పద్మంతో ముగ్గు వేయాలట. బియ్యపు పిండితో 8 రేఖలు వచ్చేటట్టుగా అష్టదళ పద్మం వేయాలి. లేదా పద్మము ఒకవేళ దొరికినట్లయితే పద్మం వేసి పద్మాన్నే అక్కడ పెట్టి దానిలో విగ్రహాన్ని స్థాపన చేయాలట. వేదమంత్ర విధానాలతో అంటే వేదమంత్రాలతో చదివేటువంటి అర్చన చాలా శ్రేష్టమన్నారు. అష్టదళ పద్మం వేసినటువంటి చోట పరమాత్మ స్థిరంగా వచ్చి కూర్చుంటారట. ఏవం వ్రతం కృతం ఏన, ఈ విధంగా ఎవరైతే నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఓ గణేశా నిన్ను అర్చిస్తారో వారి యొక్క సర్వమైనటువంటి కోరికల్ని నేను తీరుస్తానని శంకర్ల వారు బాలగణపతి ఎదురుగా అందరూ వింటుండగా చెప్పారు. ఇక 1 సంవత్సర కాలం పాటు ఎవరైతే ఒక నియమం ప్రకారం ఒక మహాకార్యసిద్ధి కోసం ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో, మహాగణేశ వ్రతం అని సంవత్సర కాలం ఎవరైతే చేస్తారో వారు ఉద్యాపనగా చేయవలసిన పని ఏంటంటే 2 ముత్తైదులకి సంవత్సరం చివరిలో కూర్చోబెట్టి వారికి ఆసనం కల్పించి భోజనం పెట్టి వస్త్రాలు సమర్పించాలట 2 స్త్రీలకి. ఆ తర్వాత చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి వటుకు అంటారు. ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి అతన్ని పూజించి బాలగణపతి రూపంలో అతన్ని పూజించాలట. పూజించి ఆ తర్వాత అందరికీ కూడా భోజనం పెట్టి తాను భోజనం చేయాలి. సంవత్సర ఉద్యాపన కార్యక్రమం ఇది. ఇట్లా చేసిన తర్వాత ఎప్పుడైతే సంవత్సర కాలం పూర్తయిందో ఆ రోజు నిద్రపోకుండా రాత్రంతా కూడా గణపతికి సంబంధించిన స్మరణ చేయాలట. రాత్రంతా కూడా నిశా జాగరణం అన్నారు. నిశి
అర్ధరాత్రి పూర్తిగా రాత్రంతా కూడా తెల్లవారే వరకు, సంవత్సరం పూర్తయిన తర్వాత తెల్లవారే వరకు భగవన్ నామస్మరణ చేస్తూ భజన సంకీర్తన చేస్తూ గణపతి యొక్క తృప్తి చేయాలట. ఆ తర్వాత మరునాడు పొద్దున్నే లేచి నిన్న ఏ బ్రహ్మచారినైతే ఏ బాలకుడినైతే కూర్చోబెట్టి భోజనం పెట్టి పూజ చేశామో ఆ పిల్లవాడిని మళ్ళీ కూర్చోబెట్టి అతనికి ఒక ఆసనం కల్పించి చేతి నిండా పూలని తీసుకొని 2 చేతులతో పూలని తీసుకువెళ్ళి ఆ బ్రహ్మచారి బాలుడుగా ఉండేటువంటి ఆ పిల్లవాడికి దోసిళ్లతో పూలను సమర్పించి అతని యొక్క ఆశీస్సులు తీసుకోమన్నారు. వయస్సు అనేది పట్టించకూడదు, అతను పూర్తిగా గణపతి రూపంగానే భావన చేయాలన్నారు. నమస్కారంతో కృత్వా నానా కార్యం ప్రకల్పయేత్. ఈ విధంగా బాలగణపతిని స్మరణ చేస్తూ పిల్లవాడికి ఎవరైతే పూజ చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కలుగుతాయట. ఆ తర్వాత వేద విధులైనటువంటి వేద పండితుడిని ఇంటికి రప్పించి సంవత్సర కాలం మనం చేసినటువంటి కార్యానికి ఉద్యాపన రూపకంగా మహదాశీర్వచనం తీసుకోవాలట. అంటే వేద ఆశీర్వచనం తీసుకుంది వ్రతాలు పూర్తి కావు. మనమే వండుకొని మనమే తినేస్తే అది వ్రతం కాదు. కనుక వేదాశీర్వచనంతో మంత్రపురస్సరమైనటువంటి ఆశీర్వచనంతో జీవులు ఉద్ధరించబడతారన్నారు. యో నిత్యం శ్రద్ధయా సార్ధం పూజాంచైవ స్వశక్తితః. ఇంత జరిగిన తర్వాత అక్కడితో గణపతి ఉద్వాసన అయింది కదా అని ఊరుకోకూడదు. యో నిత్యం శ్రద్ధయా సార్ధం, శ్రద్ధతో కూడి ఎవరైతే ప్రతిరోజు కూడా గణపతిని స్వశక్తితః తన శక్తి ఉన్నంత వరకు యథాశక్తి ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో కుర్యాత్తవ గణేశేన సర్వకామ ఫలాప్రద. ఎవరైతే ప్రతిరోజు కూడా గణపతికి నమస్కరించి తన యొక్క నిత్యకృత్యాన్ని నిర్వహిస్తారో వారికి గణపతి స్వయంగా వచ్చి కూర్చొని సర్వకామ ఫలప్తయే, మన ఇంట్లో వచ్చి కూర్చొని మనం చేసేటువంటి ప్రతి పనికి తాను ఎదురుగా నిలబడి విఘ్నం లేకుండా పరమాత్మ మనని అనుగ్రహిస్తారట. ఇది బాగా దృష్టి కలిగినటువంటి గణపతి ఇచ్చేటువంటి అనుగ్రహం. ఇక ఇంకొక మార్గం కూడా చెప్తున్నారు. అనేక మార్గాలు శంకరుడు కైలాసంలో చెప్తున్నారు. సింధూరైశ్చ చందనైః. గణపతికి బాగా ఇష్టమైన పదార్థాలలో పూజించే పూజా ద్రవ్యాలలో సింధూరము చాలా విశేషంట. కనుక నిత్యము గణపతికి ఆరాధన చేసేవారు దూర్వలు సమర్పించడమే కాకుండా మంచి గంధమే కాకుండా ప్రతిరోజు కూడా ఇంతో అంతో తప్పనిసరిగా సింధూరము సమర్పించాలట. విఘ్నేశ్వరుడికి తర్వాత ఆంజనేయ స్వామికి ఇద్దరికి కూడా సింధూర ప్రియులు అని అర్థం. కనుక ఎవరైతే నిత్యము యథాశక్తిగా గణపతిని పూజిస్తారో వారి యొక్క కోరికలు తీరుతాయి. జీవితంలో ఆజీవము చేయమన్నారు. ఈ శరీరం ఉన్నంత వరకు కూడా నిత్య గణేశ ఆరాధన చేయమని పరమేశ్వరుడు కైలాసంలో చెప్తున్నారు. గణేశుడికి సింధూరము కనుక పాదాల దగ్గర తుండము దగ్గర సమర్పించాలట. ముఖము దగ్గర ఎవరైతే సింధూరాన్ని సమర్పిస్తారో పరమ ఆనందభరితుడైతాట. మనకి గణేశ పురాణంలో కూడా ఈ సింధూర పూజా వర్ణన ఉంది. ఆ తర్వాత గంధము సమర్పించాలట. స్వయంగా గంధము తీసి ఆ గంధాన్ని పరమాత్మ శరీరానికి రాయాలట. ఈ విధంగా గంధం ఎవరైతే పరమాత్మకి సమర్పిస్తారో వారి యొక్క చిత్తతాపాన్ని పరమాత్మ పోగొడతాట. అంటే మానసికమైనటువంటి తాపము కానీ మానసికమైన సమస్యలుంటే ఈ గంధము సమర్పించడం ద్వారా పరమాత్మ విశేషమైన అనుగ్రహం కలిగిస్తారట. ఆ తర్వాత బియ్యము తెల్లగా ఉండేటువంటి బియ్యాన్ని గణేశ ప్రీతి కోసం ఎవరికైనా పేదవారికి దానం చేసినట్లయితే అఖండమైన ఐశ్వర్యం పరమాత్మ ఇస్తారట. ఈ సింధూరము గంధముతో పూజించిన తర్వాత పరమాత్మకి అవకాశం ఉన్నట్లయితే మొగలి పువ్వుతో పూజ చేయాలట. గణపతికి ఎవరైతే మొగలి పువ్వుతో పూజ చేస్తారో వారికి సర్వాభిష్టాలు తీరుస్తారట. ఇక్కడ ఒక విశేషం గమనించాలి. శంకరుడికి మొగలి పువ్వు పనికిరాదు. కానీ శంకరుడు స్వయంగా తన కుమారుణ్ణి పూజించేటప్పుడు మొగలి వాడమంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ మొగలికి పాపం తాన వల్ల జరిగినటువంటి ఏదైతే బాధ ఉందో ఆ బోళాశంకరుడు తన కుమారుడికి మొగలిని వాడమన్నారు. కనుక ఎవరైతే కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వుతో ఎవరైతే విఘ్నేశ్వరుని పూజిస్తారో వారికి కూడా విఘ్నాలు తొలగిపోతాయని చెప్తున్నారు. కనుక ఎవరికి ఏది లబ్ధమైతే దాన్ని వాడాలి అన్నారు. ఇంకొక విషయాన్ని ఏం చెప్పారంటే ఏవంత్వాం పూజయేత్ భక్త్యాహ. ఎవరైతే భక్తి అనేటువంటి పెట్టుబడి పెట్టి పూజ చేయాలట. మనం ఎన్ని వస్తువులు సమర్పించినా కూడా భక్తి లేకపోతే ఆ పూజలో రక్తి లేదన్నారు. సర్వై వర్ణై ప్రకారస్య. వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అనకుండా అన్ని వర్ణాల వారు గణపతి యొక్క ఉపాసన చేయవచ్చు. సర్వై వర్ణైశ్చ ప్రకర్తవ్య. స్త్రీలు కానీ పురుషులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే రోగగ్రస్తులు కూడా చేయవచ్చు అన్నారు. సర్వకాల సర్వావస్థల్లో గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. స్త్రీలు కనుక ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఈ గణపతి ఆరాధన చేసినట్లయితే స్త్రీలు వారు కోరుకున్నదంతా కూడా స్వయంగా గణపతి తెచ్చి ఇస్తారట.
కనుక పార్వతీదేవి ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే స్త్రీలు గణపతిని ఆరాధిస్తే వారికి విశేషమైన ఫలాలు ఇస్తున్నాను అని. ఈ విధంగా దినదిన ప్రవర్ధమానం కావాలి, తాను నిత్యము అభివృద్ధి చెందాలి, సుఖంగా జీవించాలనుకున్న వాళ్ళు ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలతో గణపతి ఆరాధన చేయాలి. యం యం కామయతే యో వై తం తమాప్నోతి నిశ్చయః. ఎవరైతే ఏ ఏ కోరికలతో అయితే, ఏ జీవులైతే ఏ విధంగా గణపతిని ఆరాధిస్తారో వారు యద్భావం తద్భవతి. వారి యొక్క భావాల ప్రకారం, వారికి ఉండే భావాల ప్రకారం మనసులో ఏ కామనలు ఉన్నాయో అది సంకల్పపూర్వకంగా గణపతి దగ్గర యం యం కామయతే యోవం తం తమవాప్నోతి. ఏ కోరికలతో వాళ్ళు వ్రతము కానీ పూజ కానీ ఆరాధన కానీ ప్రారంభించారో అవి గణపతి గుర్తించుకొని గమనించి వాటిని తీరుస్తారట, ఆ కామల్ని పూర్తిగా తీరుస్తారట. మానేన తేన సేవ్య సదా భవేత్. కోరికలతో చేస్తే కోరిన కోరికలు ఇస్తారట. ఏ కోరిక లేకుండా కనుక భగవదారాధన చేస్తే మనకు అసలు కోరికలు లేకుండా అన్ని కోరికల్ని తానే గుర్తుపెట్టుకొని కోరికల్ని తీర్చి ఇక మనసులో ప్రత్యేకంగా కొదవ లేకుండా అయ్యో ఇది కోరలేకపోయాను అది కోరలేకపోయాను అనేటువంటి కొదవ లేకుండా చేస్తాట గణేశుడు. కనుక భగవంతుణ్ణి నిష్కామంగా పూజ చేయాలి. గణేశుణ్ణి ఎందుకంటే పరబ్రహ్మతత్వం గనక గణేశుణ్ణి పూజించేవాళ్ళు నిష్కామంగా చెయ్యాలి. ఇక బ్రహ్మగారు నారదయోగిందుల వారితో శివపురాణంలో చెప్తున్నారు. బ్రహ్మోవాచ శివేనైవం తదా ప్రోక్తం గణేశాయ మహాత్మనే తదానీం దైవతైశ్చైవ సర్వైశ్చ ఋషిసత్తమై. ఈ విధంగా మహాత్ముడైనటువంటి ఆ బాల గణేశుణ్ణి గురించి శంకర్ల వారు ఈ విధంగా చెప్పగా దేవతలు మహర్షులు అందరూ కూడా అన్ని లోకాల నుంచి కైలాసానికి వచ్చి సర్వగుణ సమన్వితుడైనటువంటి బాలగణపతిని అర్చించారట. శ్రద్ధగా పూజించి స్వామి మమ్మల్ని గుర్తుపెట్టుకో మేము కూడా అర్చించాము అన్నారు. అంటే కేవలం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇంద్రుడు కుబేరుడు దిక్పాలకులే పూజించారని మమ్మల్ని విస్మరిస్తావేమో, మేము కూడా మీకు నమస్కరించామని అందరూ వచ్చి బాలగణపతి దగ్గర చెప్పుకొని వెళుతున్నారట. మేము పూజించాం మేము పూజించాం మేము పూజించామని. ఈ విధంగా సర్వగణాలతో విస్తరించి ఉన్నటువంటి గణాధ్యక్షుడైనటువంటి ఆ గణపతిని అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారట. ఆ తర్వాత ఆకాశంలో దేవదుందుభిలు మోగినాయట. అందరూ కూడా సంతోషపడ్డారట. గంధర్వులు గానం చేశారట. ఈ విధంగా గణపతి అంటే తల్లి చేత నలుగు పిండితో తయారు చేయబడిన అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చిన గణపతి పరమేశ్వరుడు యొక్క త్రిశూల ప్రహారం చేత శిరస్సుని దూరం చేసుకొని మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో తూర్పు దిక్కుగా ఉత్తరం దిక్కుగా వెళ్ళిపోయి ఆ గజము యొక్క శిరస్సు తెచ్చి తోస్తే గజము యొక్క శిరస్సు ధరించినటువంటి ఆ గజాననుణ్ణి అందరి దుఃఖాల్ని తొలగింపజేయడానికి అనుగ్రహిస్తున్నట్టుగా చెప్పారట. అయితే ఇంత జరిగిన తర్వాత బ్రహ్మగారు ఒక మాట మళ్ళీ గుర్తు చేస్తున్నారు. నారద గుర్తుపెట్టుకోవయ్యా, పార్వతీ పరమేశ్వరుల నందనుడిగా ప్రథమనందనుడిగా ఉండేటువంటి ఈ గణేశుడు ఎటువంటి వాడంటే ఇతను పరబ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పూజనీయుడైనటువంటి పరబ్రహ్మ. కనుక భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి ఆత్మారాములైన జీవులందరినీ కూడా అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు. ఈ కథని చెప్పి శివపురాణంలో చివరికి ఫలశ్రుతిని చెప్తున్నారు. ఈ మొత్తం ఉపాఖ్యానం మొత్తానికి గణేశ జననము అనేటువంటి దాంట్లో ఉపాఖ్యానాన్ని చెప్తున్నారు. ఏమిటంటే ఎవరైతే ఈ గణపతి యొక్క జననము గణేశ జననం అనేటువంటి ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే మనస్సు లగ్నం చేసి పవిత్రమైనటువంటి ఈ గాథను వింటారో వారికి సర్వమంగళాలు చేరుతాయి. వారు మనసులో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక పరమాత్మ తీరుస్తాడు. పుత్రులు లేని వారు సంతానం కోసం కనుక గణేశుణ్ణి స్మరిస్తే ఉత్తమమైనటువంటి సంతానం ఇస్తారట. భార్య ఆరోగ్యంతో లేకపోతే భర్త కనుక ఈ వ్రతం చేసినట్లయితే ఆ భార్యకి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందట. భర్తకి సరిగ్గా ఆరోగ్యం లేకపోతే భార్య చేసినట్లయితే ఆరోగ్యం వస్తుందట. సంతానం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సమాజం విషయంలో కానీ, దేశం విషయంలో కానీ ఈ సర్వకామనలు తీర్చేది గణేశుడి యొక్క ఆరోగ్యం లభతే రోగి సౌభాగ్యం దుర్భగో లభేత్ నష్టపుత్రం నష్టధనం ప్రోషితాచపతిం లభేత్. ఇంకా మళ్ళీ చెప్తున్నారు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, అదృష్టం లేని వారికి అదృష్టం. అంటే దురదృష్టవంతులు కూడా గణపతి ఉపాసన చేస్తే మహాభాగ్యవంతులు అవుతారు. సంతానం పుట్టిపోయేటువంటి వాళ్ళు ఉంటే, ఇంట్లో సంతానం కలిగి వెళ్ళిపోతూ ఉంటే వారు కనుక ఈ గణేశ వ్రతం దీర్ఘకాలం సంవత్సరం వ్రతం చేసినట్లయితే వారికి ఉత్తమ సంతానం వస్తుంది. శోకం వెళ్ళిపోతుంది, దుఃఖం వెళ్ళిపోతుంది. ఇందులో సందేహం లేదని బ్రహ్మగారు నారదయోగిందుల వారికి చెప్పినట్టుగా శివపురాణ అంతర్గతంగా ఈ కథ చెప్పబడింది. ఇదే గణేశుడి యొక్క ఉత్పత్తిని అనేక పురాణాలు వర్ణించినాయి. వామన పురాణంలో ఒక విచిత్రమైన కథ చెప్పారు.
అంటే ఇది శివపురాణంలో చెప్పిన కథ. ఈ రకంగా గణేష ఉత్పత్తి చెప్తే ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రకంగా జన్మించారు. వామన పురాణంలో జన్మించినటువంటి గణేశుడు యొక్క కథని చెప్తున్నారు. తతోగిరౌ వసన్రుద్ర, ఇది వామన పురాణంలో ఉండేటువంటి విషయం. పులస్య మహర్షి చెప్తున్నారు, తతోగిరౌ వసన్రుద్ర స్వేచ్ఛయా విచరన్మునే విశ్వకర్మాణమాహు ఆవోచ కురునందన. పార్వతీ పరమేశ్వరులకి హిమవంతుడు వివాహం చేశాట, కన్యాదానం చేశాడు. వివాహం అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు స్వేచ్ఛా విహారం చేయాలని చెప్పి ఆ దగ్గరలో ఉండేటువంటి పర్వత ప్రాంతాలకు వెళ్ళారట. ఆ తర్వాత కొంతకాలం విహరించి ఆ విశ్వకర్మని పిలిచాట శంకరుడు. పిలిచిన ఆయన, మేము ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఇన్నాళ్ళు మామగారింట్లో ఉన్నాము, ఇప్పుడు సొంతగా నేను ఒక గృహంలో ప్రవేశించాలనుకుంటున్నాను, నాకు ఒక చక్కటి అందమైనటువంటి గృహ నిర్మాణం చేయమని విశ్వకర్మని ప్రార్థించారట. ఎవరు? పరమేశ్వరుడు కోరాట. ఎప్పుడైతే పరమేశ్వరుడు కోరితే ఇది నా భాగ్యమని కల్పించి, ఇంతకంటే లోకంలో నాకు అదృష్టం లేదు, పరమేశ్వరుడికి గృహ నిర్మాణం చేసిన అదృష్టం నాకు వచ్చిందని విశ్వకర్మ ఆనందంతో చెప్పాట. అయ్యా మీ ఇల్లు ఎట్లా ఉండాలి అన్నారు. అంటే విశ్వకర్మతో పరమేశ్వరుడు చెప్తున్నాడు, తతశ్చకార సర్వస్య. పరమేశ్వరుడు చెప్తున్నాడు 64 యోజనాల ప్రమాణం ఉండాలన్నారు. ఒక యోజనం అంటే 8 మైళ్ళు, 64 యోజనాల విస్తీర్ణం కలిగి నా ఇల్లు ఉండాలన్నారు. మనవాళ్ళు తెలియకుండా ఏం చేస్తారు, జడదారి శ్మశానవాసి బిచ్చమెత్తుకొని తిరుగుతాడు, ఆయన ఇల్లు లేదు, కొంప లేదు, గోడు లేదు అంటారు. ఇక్కడ వామన పురాణంలో చెప్తున్నారు, నాకు కట్టే ఇల్లు ఎట్లా ఉండాలంటే 64 యోజనాల విస్తీర్ణం, అంటే 64 × 8 అన్ని మైళ్ళు విస్తారం కలిగినటువంటి ఉండాలట. నా ఇల్లు ఎట్లా ఉండాలి? భవనమంతా కూడా మేలిమి బంగారంతో తయారు చేయాలి. ఓ విశ్వకర్మ గుర్తుపెట్టుకో, యోజనాని 64 ప్రమాణే హిరణ్మయం, బంగారంతో నిర్మించినటువంటి భవనం నాకు కావాలి. అంతేకాకుండా ఆ ఇంటికి ఇటుకలన్నీ బంగారంతో ఉండాలి. ఇక ద్వారాలు ఉంటాయి కదా, ద్వారాలకు విశేషమైన నగిషీలు కావాలి, దంత తోరణాలు కావాలన్నాడు. ఇంటికి ఉండేటువంటి ద్వారబంధాలు ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి ద్వారబంధాలు ఉండాలట. ఏనుగు దంతాలతో తోరణాలు తయారు చేయండి, ముత్యాలు మధ్యలో పొగడాలి, నవరత్నాలు వజ్రాలు వైడూర్యాలు పొగడి ఉండాలి. అంతేకాకుండా స్ఫటికాలతో తయారు చేసిన మెట్లు ఉండాలట, స్ఫాటికమైనటువంటి మెట్లు ఉండాలి. నన్ను గృహస్థుణ్ణి చేయవయ్యా అని విశ్వకర్మని ప్రార్థించారట శంకర్ల వారు. ఈ రకంగా అనేటప్పటికీ మనస్సంకల్పం చేత విశ్వకర్మ అచిరకాలంలో అతివేగంగా ఆ పరమాత్మకి భవనాన్ని నిర్మించారట. తం పూర్వచరితం మార్గం అనుయాతి స్వశంకర. ఎప్పుడైతే విశ్వకర్మ 64 యోజనాల సువిస్తీర్ణమైనటువంటి భవనాన్ని నిర్మించాడో అందులోకి గృహప్రవేశం చేశారట పరమాత్మ. పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారట. ఎట్లా చేశారట? వేదమంత్రాలతో చేశారట. వాస్తు పురుషుని అర్చించి వాస్తుహోమం చేసి అందులో ప్రవేశించారట. పూర్వీకులు ఎట్లా అయితే నూతన భవనంలో ప్రవేశిస్తారో అట్లా వాస్తు పూజ చేసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆ గృహంలో ప్రవేశించి చాలా కాలము సుఖంగా ఉన్నారట. చాలా కాలం క్షేమంగా కాపురం చేశారట. పార్వతీ పరమేశ్వరులు ఇట్లా చాలా కాలంగా ఉంటే ఒకానొక సందర్భంలో భోజనం చేసిన తర్వాత మంచిగా తూగుటుయ్యాల్లో కూర్చున్నారట. శంకర్లు వారు ఆరాంగా కూర్చున్నారట. కూర్చొని ఆ అమ్మవారు ఇచ్చినటువంటి తాంబూలాన్ని నవిలారట. నవిలిన తర్వాత అమ్మవారిని తదేకంగా చూశాట పార్వతీ నందనుడు. పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి ఆమెను చూశాట. చూసి ఈమె గతంలో నా గురించి తపస్సు చేసింది, నన్ను వివాహం చేసుకుంది, ఇప్పుడు ఈమె బ్రహ్మగారు గురించి తపస్సు చేస్తే ఎట్లా ఉంటుందని చిన్న కోరిక కలిగిందట పరమేశ్వరుడికి. పరమేశ్వరుడికి కలిగి వెంటనే అన్నట్ట, రమతః సహ పార్వత్య ధర్మాపేక్షేన జగత్పతి. లోకంలో అందరికీ కూడా ధర్మాన్ని కలిగించాలి, లోకంలో అందరికీ క్షేమం కలిగించాలని నిస్వార్థంతో పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు ఒకసారి చూసి, రమతః సాక్షాత్ ధర్మాపేక్షే జగత్పతి తదాచిత్ బ్రహ్మ కాళీత్యుక్త్వా భవేనః. అమ్మవారిని ఒకసారి తదేకంగా చూశాట. చూసి ఒకసారి నవ్వాట. నవ్విన తర్వాత మళ్ళీ రెండవసారి అమ్మవారిని చూస్తూ పరిహాసంగా ఒక మాట అన్నారట, కాళీ బాగున్నావా అన్నారట. అమ్మవారిని చూసి కాళీ బాగున్నావా అన్నారట. అంటే నువ్వు రంగు తక్కువ అన్నట్టుగా అమ్మవారు భావన చేసింది. అమ్మవారు శ్యామల వర్ణంలో ఉంటుంది కదా, కనుక అమ్మవారిని కాళీ ఇత్యుక్త్వా, అమ్మవారిని పార్వతి లేదా హైమవతి అని పిలవకుండా కాళీ అని పిలిచారట. ఎప్పుడైతే స్వామి ఈ విధంగా పార్వతీదేవిని పిలిచారో పార్వతీ మన్యునావిష్ట శంకరం వాక్యం అబ్రవీత్. ఈ విధంగా తనని కాళీ అని పిలవడం వల్ల పార్వతీదేవికి కొంచెం కోపం వచ్చిందట. కోపం వచ్చి, నేను అందవిహీనురాలనని కదా పరమాత్మ చెప్తున్నారు, ఎందుకంటే పరమాత్మ ఎట్లా ఉంటారట, తెల్లగా ఉంటారట. సాంబ సదాశివుడు తెల్లటి వర్ణంలో ఉంటారట, అమ్మవారు శ్యామల వర్ణంలో ఉంటుంది.
కనుక ఎప్పుడైతే కాళీ అని పిలిచారో అమ్మవారికి కొంచెం కోపం వచ్చి లాభం లేదని చెప్పి బాణంతో కొడితే హృదయంలో గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో అమ్మవారిని ఆ పరమేశ్వరుడు కాళీ అని పిలిచేటప్పటికీ నువ్వు నల్లపిల్ల అన్నట్టుగా భావన చేస్తూ ఆమె బాధపడిందిట. బాధపడి వెంటనే పరమేశ్వరుడు యొక్క పాదాలకి నమస్కరించి తన యొక్క రూపాన్ని మార్చుకోవాలనే కోరిక కలిగిందట. వెంటనే అన్నది, లోకల్లో ఎప్పుడైనా పరుషంగా మాట్లాడితే ఆ పరుషం ఇంత ప్రమాదంగా ఉంటుంది స్వామి, మీరు మాట్లాడిన మాట నాకు ఈరోజు కొంచెం బాధ అనిపించిందని వెంటనే నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను, నాకు ఆజ్ఞ ఇవ్వవలసిందని భర్తని ప్రార్థించిందట పార్వతీదేవి. పార్వతీదేవి భర్తని ప్రార్థిస్తే సరే తపస్సు చేసుకోవడానికి వెళ్ళు అన్నారు. ఆమె తపస్సుకు వెళ్ళడమే ఈయనకు కావాలి కనుక ఒక కల్పితంగా హాస్య సంభాషణగా చేశారు. సరే వెంటనే ఆమె బయలుదేరింది. ఆ బయలుదేరి హిమవత్ పర్వతానికి దగ్గరికి వెళ్ళింది. హిమవత్ పర్వతానికి వెళ్ళి తన వివాహ సమయంలో తన తండ్రి గారు ఇచ్చినటువంటి ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు, జయ విజయ, వారిద్దరిని స్మరించేటప్పటికి వాళ్ళిద్దరు వచ్చారట. అప్పుడు వాళ్ళిద్దరితో అమ్మవారు చెప్పిందట, నేను నా శరీరంలో ఉండేటువంటి ఈ రూపాన్ని మార్చుకొని అందమైన రూపం తయారు కావడానికి బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాను, నేను తపస్సు చేసే సమయంలో నాకు సౌకర్యంగా మీరిద్దరూ రెండు వైపులా ఉండండి అని. జయ విజయ ఆ విధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆమెని కాపలా కాస్తున్నారట. అమ్మవారు తీవ్రమైన తపస్సు చేసిందట, చాలా దీర్ఘమైనటువంటి తపస్సు చేసిందట. ఇట్లా తపస్సు చేస్తే ఆమె తపస్సుకి బ్రహ్మదేవుడు చాలా పొంగిపోయాట. అమ్మ జగన్మాత నా గురించి తపస్సు చేసింది కదా అని పొంగిపోయాట. ఇంతట్లో ఆ అరణ్యంలో అమ్మవారు ఒక వేదిక మీద కూర్చొని తపస్సు చేస్తుంటే ఒక సింహము వచ్చిందట, పెద్ద సింహము, పెద్ద గోళ్లతో వచ్చిందట. వచ్చి పెద్ద పులి అక్కడికి వచ్చి వ్యాఘ్రము అన్నారు, పెద్ద పులి అక్కడికి వచ్చి కూర్చుందట. ఆ అమ్మవారు అనే జ్ఞానం ఆ పశువుకి లేదు, జంతువు కదా అది, అమ్మవారిని ఆహారంగా తీసుకుందామని చూసిందట. ఈ అమ్మవారు ఎప్పుడైతే వేదిక మీద నుంచి దిగుతుందో అప్పుడు ఈమెను ఆహారం తీసుకోవచ్చని ఒంటికాల మీద నిలబడి కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి ఈమె ఎప్పుడైనా జారి పడకపోతుందా, ఒంటికాల మీద ఉంది కదా, కిందకి రాగానే నేను ఆహారం తీసుకుందామని తదేకంగా ఆమెనే చూస్తూ ఉందట. అది అదృష్టవంతురాలు. అంటే దుర్మార్గమైన భావనతో వచ్చినప్పటికి కూడా మహాత్ముల దగ్గరికి దుర్మార్గ భావన వచ్చినా మన భావం సాత్వికంగా మారుతుంది. అందుకనే సజ్జన సాంగత్యం చేయమన్నారు ఎప్పుడు కూడా. మహాత్ముల యొక్క సేవ చేసి మహాత్ముల యొక్క సమక్షంలో ఉండడం వల్ల మనలో ఉండే తామస లక్షణం పోయి సాత్విక లక్షణం వస్తుంది. అంటే మొట్టమొదట తామస గుణం ఉంటుంది, ఆ తామస గుణం ఉండగా రాజస గుణంగా మారుతుంది, ఆ తర్వాత శుద్ధ సత్వగుణంగా మారుతుంది. అంటే వెనక నుంచి ముందుకు వస్తారట దుర్మార్గులు. అంటే తామస గుణం నుంచి రాజస గుణం నుంచి రాజస గుణంలోకి, రాజస గుణం నుంచి సాత్విక గుణంలోకి, సాత్విక గుణంలోంచి శుద్ధ సత్వ గుణంలోకి వెళ్తారట. ఎవరైతే ఏ జీవి అయితే శుద్ధ సత్వ గుణంలోకి వెళ్తారో ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇట్లా ఒంటికాల మీద తపస్సు చేస్తున్నటువంటి అమ్మవారిని చూసి తదేకంగా చూసి ఆ మనసులో భావం మారిందట. అంటే ఆహారంగా తీసుకుందామని వచ్చినటువంటి వ్యక్తి అనుగ్రహం పొందాలనేటువంటి భావనానికి వచ్చేసారట. తతో వర్షశతం దేవి గృణంతి బ్రహ్మణ పదం. ఈ విధంగా 100 సంవత్సరాల పాటు పార్వతీదేవి ఒంటికాల మీద బ్రహ్మ గురించి తపస్సు చేసింది, పితామహుడు గురించి తపస్సు చేసిందని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. తతో వర్షశతం దేవి గృణంతి బ్రహ్మణ పదం. ఈ విధంగా తపించి ఉన్నటువంటి ఆమె 100 సంవత్సరాలు తపస్సు చేస్తే పితామహుడు ఎదురు చూస్తూ అమ్మవారిని అనుగ్రహించడానికి సిద్ధపడ్డాట. పార్వతీదేవి అనుగ్రహిద్దామని చెప్పి పరమేశ్వరుడు వచ్చి ప్రత్యక్షమయ్యాట. అమ్మా నన్ను బ్రహ్మ అంటారు, ఓ జగన్మాత నువ్వు నా గురించి తపస్సు చేశావు, నన్ను అనుగ్రహించడానికి, లోకల్లో నాకు మంచి పేరు తేవడానికి నువ్వు ఈ ప్రయత్నం చేశావు తల్లి, నీకు నమస్కారం. ఓ దేవదేవి తపసా ధూత పాపేనా, నీకు అసలు పాపమే అంటదు, సర్వజీవుల యొక్క పాపాలు పోగొట్టడానికి తాపాలు పొట్టడానికి నీవు ఉన్నావు. కానీ ఈరోజు నువ్వు నా గురించి తపస్సు చేశావు నన్ను అనుగ్రహించడానికి. సరే నువ్వు తపస్సు చేసి నన్ను ఉద్దేశించి తపస్సు చేశావు గనక నేను నీ కోరిక తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నాను. నీ వరము, నీకు ఏ వరం కావాలంటే ఆ కోరిక కోరుకో అని. అధోవాచ వచఃకాళీ వ్యాఘ్రస్య కమలోద్భవ వరదో భవతేనాహం యాస్యే. నాయనా బ్రహ్మ, నువ్వు నా తపస్సుకు మెచ్చావు, నాకు వరం ఇద్దామనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు నాకు వరం ఇద్దామనుకుంటే ముందుగా నాకు కాదు వరం, నా కోసం ఎంతసేపటి నుంచో ఈ పెద్ద పులి ఎదురు చూస్తోంది, ముందు దానికి వరం ఇచ్చి దాని కోరిక తీర్చిన తర్వాత అప్పుడు నీకు ఓపిక ఉంటే నా గురించి ఆలోచించు. నా గురించి ఆలోచించి భూతదయ అంటే ఇట్లా ఉంటుంది, అమ్మ తల్లి అంటే ఇట్లా. కనుక ముందుగా పెద్ద పులికి వరం ఇవ్వండి. వెంటనే బ్రహ్మగారు అమ్మ జగన్మాత యొక్క ఆదేశాన్ని గ్రహించి వెంటనే ఏం చేశాట, ఆ వ్యాఘ్రం దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని కోరాడు. నీకేం కావాలి
నీకేం కావాలని పెద్ద పులిని బ్రహ్మగారు అడగాల్సి వచ్చింది. చూడండి, ఒక జంతువుని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అడుగుతున్నాడు, ఓ పెద్ద పులి నీకేం కోరికుందో కోరుకో, అమ్మగారు కోరమంది. తత పాదాద్వరం బ్రహ్మ, నీకేం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ పెద్ద పులి కోరిందట, నాకు ఇప్పుడు ఏదో ఒక కోరికతో వచ్చాను, ఇప్పుడు ఆ కోరిక మర్చిపోయాను, నాకు ఇప్పుడు కేవలము అజేయత్వం ఇవ్వు, ధర్మబుద్ధినిమ్మని కోరాడు. ఆ పెద్ద పులి ఏం కోరింది? హింసా ప్రవృత్తితో వచ్చి నాకు ధర్మబుద్ధిని ప్రసాదించు, ఈ ఒక్క వరం చాలు. అజేయత్వం కావాలి, ధర్మబుద్ధి కావాలి, గణపతి మీద నాకు విశేషమైనటువంటి గౌరవం కావాలి, వరం వ్యాఘ్రాయదత్వైవం. ఈ విధంగా బ్రహ్మగారు పెద్ద పులి అడిగినటువంటి వరాన్ని తీర్చేసి ఆ తర్వాత అమ్మగారిని మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మగారు ఆ పార్వతీదేవికి నమస్కరించి, జగన్మాత నువ్వు ఆదేశించినట్లుగా ఆ పెద్ద పులికి వరం ఇచ్చాను, ఇప్పుడు మీకేం కావాలో కోరుకో అంటే, తతో వరంగిరిసుత ప్రాహదేవి పితామహం. తాను ఏ కోరికతో అయితే వచ్చిందో తన శరీర వర్ణాన్ని మార్చుకోవడానికి వచ్చినటువంటి ఆ పార్వతీదేవి బ్రహ్మగారి గురించి మాట్లాడుతోంది. నాయనా, నా శరీరం నల్లగా ఉందని పరమేశ్వరుడు అన్నాడయ్యా పరిహాసంగా, నన్ను కాళీ అని పిలిచాడు, ముద్దుగా పిలిచినప్పటికి కూడా నా వర్ణాన్ని గుర్తు చేసినట్టుగా ఉంది. మళ్ళీ నేను పరమాత్మ ఎదురుగా సాక్షాత్కరించాలి, ఎదురుగా కనబడాలి, పరమాత్మ యొక్క సుఖాన్ని నేను పొందాలి, పరమాత్మ యొక్క అభిమానాన్ని అనురాగాన్ని పొందాలి కనుక నాకు ఏం చేయాలి? వరం ప్రదీయతాం బ్రహ్మన్ వర్ణం కనక సంభవం. నా శరీరం అంతా కూడా బంగారు వర్ణం, అందుకనే స్వర్ణగౌరి అంటారు చూసారా, స్వర్ణగౌరి అంటే ఇది ఇక్కడ వరం. నా శరీరం అంతా బంగారుమయం కావాలి అని కోరిందట. ఎప్పుడైతే ఈ విధంగా అడిగారో బ్రహ్మదేవుడు అమ్మవారి మనసులో వచ్చింది అమ్మవారి యొక్క ఇచ్ఛ అనుకోని భవనించి, తథేత్యుక్త్వా గతో బ్రహ్మ పార్వతీ చ భవంతథా. ఈ విధంగా అమ్మా నువ్వు కోరుకున్నట్టే నీ శరీరం అంతా కూడా స్వర్ణమయం అవుతుంది, నన్ను అనుగ్రహించు తల్లి అని ఆ వరం ఇచ్చేసి బ్రహ్మగారు సత్యలోకానికి వెళ్ళిపోయాట. తస్మాత్ కోశాస్య సా భూత భూయా కాత్యాయిని భవి. అప్పుడు వెంటనే అమ్మవారు ఏం చేసిందట, తన శరీరంలో అంతవరకు ఉండేటువంటి నల్లటి వర్ణాన్ని మొత్తము శరీరాన్ని ఒలిచినట్టుగా మనం ఏదైనా ఒక పండు ఒలిస్తే ఎట్లా వర్ణం మారుతుందో అట్లా తన శరీరాన్నంతా కూడా వర్ణం మార్చుకుందట. ఆ వర్ణం మార్చినప్పుడు ఒక నల్లటి శరీరం తయారైందట, వేరే శరీరం తయారైందట. ఆ శరీరమే కాత్యాయనీదేవి అని చెప్తారు. కాత్యాయని అనేటువంటి అమ్మవారి యొక్క రూపాలు ఉన్నాయి కదా, అమ్మవారు తన యొక్క శరీర వర్ణాన్ని మార్చుకుంటూ బ్రహ్మగారి ద్వారా కోరినటువంటి స్వర్ణమయమైనటువంటి వర్ణాన్ని కోరుకుంటూ తస్యాత్ భూయాత్ కాత్యాయని మునే, కాత్యాయనీదేవిగా వచ్చేసిందట అమ్మవారు. కాత్యాయనాయ విద్మహే అని మనం అమ్మవారిని స్తోత్రం చేస్తాం కదా, ఆ కాత్యాయని దేవే అమ్మవారి యొక్క ప్రతిరూపం. ఇట్లా ఎప్పుడైతే అమ్మవారిలో నుంచి నల్లటి వర్ణం కాత్యాయనీదేవిగా వచ్చిందో దేవేంద్రుడు స్వర్గం నుంచి వచ్చాట, అమ్మా నీ వర్ణము మారి ఇప్పుడు కొత్త వర్ణంతో స్వర్ణమయం అయ్యారు, నువ్వు స్వర్ణ గౌరి అయ్యావు, ఈ అమ్మవారు కాత్యాయని వర్ణంలో ఉంది కనుక ఈవెని నాకు ఇచ్చినట్లయితే నేను పెంచుకుంటానన్నారట. అప్పుడు పార్వతీదేవి అనుగ్రహించి ఆ కాత్యాయని దేవిని ఇంద్రుడికి అనుగ్రహించిందట. ఇంద్రుడు దక్షిణగా తీసుకున్నట్ట ఆమెని, తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయాట. ఈ విధంగా నిస్వార్థంగా పరమాత్మ అనుగ్రహం పొందారట. అంటే పరమాత్మ అమ్మవారిని రెండుగా మార్చదలిచి ఇక్కడ స్వర్ణగౌరిగా కాత్యాయనిగా రెండు రూపాలుగా వస్తే అమ్మవారు బంగారు వర్ణంతో వెళ్ళిందట. అయితే ఈ కాత్యాయనిదేవి ఇంద్రుడి వెంట వెళ్ళేటప్పుడు కౌశికి అనేటువంటి రూపంలో వెళ్ళిందట. కౌశికి ఇప్పటికి కూడా మనకి క్షేత్రం కనబడుతుంది, సింహవాహనంలో ఉండేటువంటి కాత్యాయనిదేవి మనకి కనబడుతుంది. ఇట్లా వరమిచ్చి వెళ్ళారట. ఆ తర్వాత వింధ్యవాసినిగా అమ్మవారు పిలువబడింది. ఆ తదనంతర కథ రేపు సకాలంగా మనవి చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.